ప్రతిపాదిత ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజనులను కోరారు. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలోని జనతాతి సాంస్కృతిక సమాగమం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 500 తెగలకు చెందిన 1.5 లక్షల మంది గిరిజనులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి యూసీసీ అమలు చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజన వర్గాలను దాని పరిధి నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారు తెలిపారు. గిరిజన వర్గాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జీవించే హక్కును యూసీసీ హరిస్తుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఆదివాసులపై యూసీసీలోని ఏ నిబంధనను విధించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం 28,000 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం 1.54 లక్షల కోట్లకు పెంచిందని అమిత్ షా వెల్లడించారు.